ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. జగన్ రావాలి, మావిగన్ కావాలి. చాలా పోస్టర్లు, బ్యానర్లు ఇది పొందుపరుస్తూ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి దగ్గరగా ఈ వాల్ పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తూ ఉన్నాయి. మేబీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వాల్ పోస్టర్ చూస్తే, బ్యానర్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ బ్యానర్లు కట్టినోడికి, వాల్ పోస్టర్లు వేసినోడికి పదవులు వస్తాయి అనేటువంటి కారణం ఇచ్చా వీటిని తయారు చేసి బ్యానర్లు కట్టడం, వాల్ పోస్టర్లు వేయడం చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఈ బ్యానర్లు, వాల్ పోస్టర్లు చూసినప్పుడు సామాన్యుడికి కలిగేటువంటి అభిప్రాయం ఏంటి? పిచ్చి ముదిరిందిరా అంటారు. అంతేగా, పిచ్చి ముదిరింది. నిన్న బివి రాఘుల్ గారు చెప్పారు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. ఇప్పుడు నేను టీడీపీ వాళ్ళు చెప్పేదో, జనసేన వాళ్ళు చెప్పేదో, లేదా బీజేపీ వాళ్ళు చెప్పేదో, అంటే కూటమి నాయకులు చెప్పేది నేను పక్కన పెట్టేస్తాను, అసలు వదిలేయండి. వాళ్ళు జగన్ తిట్టడానికి ఉంటారు. కానీ సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. నేను ప్రతిరోజు చెప్పేది ఈ నిన్న బివి రాఘుల్ గారు చెప్పారు. నేను డే వన్ నుంచి చెప్తూ వస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా గనక పోస్టర్ వేస్తే, ఇలా గనక బ్యానర్ వేస్తే జగన్ రాడు, మావిగన్ లేదు. అమలు సాధ్యం కాని మావిగన్ కోసం జగన్ రావాలి, మావిగన్ కావాలి. ఏంటి అసలు ఇది? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సారీ టు సే. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని దేశ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి గారు సైన్ పెట్టి గెజిట్ రిలీజ్ చేశారు. లోక్సభలో, రాజ్యసభలో మొత్తం 41 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటే 40 పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతి చట్టబద్ధత సపోర్ట్ చేసినాయి. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ వాదంతో ఉంటుంది. మామూలుగా ఆంధ్ర అంటే కొంత వ్యతిరేకతతో ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఆంధ్ర ప్రజలకు ఒక రాజధాని కావాలి కదా, కరెక్టే కదా, వాళ్ళకి అమరావతి, వాళ్ళు ఆంధ్ర ప్రజల మనోభావాలతో ఇమిడి ఉన్న అంశం కదా అని చెప్పేసి అమరావతికి సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డికి స్నేహిత పార్టీనే, కేసీఆర్ వాళ్ళ మిత్రుడే. అయినా సరే ఈ విషయంలో మాత్రం వైసీపీ స్టాండ్ కాకుండా, జనం నవ్వుకోకుండా వాళ్ళు పద్ధతిగా అమరావతికి సపోర్ట్ చేశారు. మామూలుగా దేశ పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చే బిల్లులు కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ చేసే డిమాండ్ని బీజేపీ సపోర్ట్ ఇవ్వదు. కానీ కాంగ్రెస్, బీజేపీ, ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి రెండు కలగలిపి, ఈ ఇండీ కూటమితో, ఎన్డీఏ కూటమితో కమ్యూనిస్టులు కూడా జత కలిపి, కమ్యూనిస్ట్ చేతలు కూడా జత కలిపి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ అందరూ కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించారు. అవునా కాదా? అందరూ ఒకదారిలో ఉంటే, ఏదో మహేష్ బాబు సినిమాలో ఉంటుంది, అందరు నడిచే దారిలో నేను నడవను, నా దారే సపరేట్ అని. ఆ సినిమాలో బాగుంటుంది, పాటలో బాగుంటుంది. కానీ బయట నవ్వుతారు. అందరూ రహదారి మీద పోతుంటే నేను దొడ్డి దారి మీద పోతా, అందరు అన్నం తింటే నేను గడ్డి తింటా, ఇంకేదో అందరు ముందు చట్నీ కూర వేసుకుని తింటే నేను పెరుగు, సాంబారు ఇదైన ప్రకారం వస్తా అంటే ఏం చేస్తాం? పిచ్చోడని వదిలేస్తాం. ఏదో సినిమాలో ఉంటుంది బ్రహ్మానందం, దసరా పండుగ రోజు దీపావళి చేస్తాడు, దీపావళి పండుగ రోజు హోలీ చేస్తాడు, హోలీ పండుగ రోజు ఇంకేదో చేస్తాడు. అంటే దసరా రోజు దసరానే ఎందుకు జరపాలి, దీపావళి రోజు దీపావళి ఎందుకు జరపాలి, హోలీ రోజు హోలీని ఎందుకు చేయాలి, దసరా రోజు బాణసంచి ఎందుకు కాల్చకూడదు, దీపావళి రోజు బతుకమ్మ ఎందుకు ఆడకూడదు, ఇలా పిచ్చిగా చేస్తాడు. పిచ్చిగా చేస్తే ఏం చేస్తారు? ఏదో రోజు ఇదే వినాయక చవితి అని చెప్పేసి అతని దేశపై నీళ్ళల్లో వేయడానికి, అంటే బావిలో పడేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ జ్ఞానోదయం కూడా అయితట్లేదు. పిచ్చికి పరాకాష్ట, మూర్ఖత్వానికి పరాకాష్ట. జగన్ రావాలి, మావిగన్ కావాలట. అరే నాయన, అసలు మావిగన్ కావాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలి తెలుసు, మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి తెలుసా? అసలు మావిగన్ ఎలా వస్తుంది? మావిగన్ ఎలా సాధ్యమైంది? అమరావతి కాకుండా మావిగన్ కావాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలి. పార్లమెంట్లో బీజేపీ కాకుండా, కాంగ్రెస్ కాకుండా ఎవరు చేసేది? ఎవరు చేయగలడు? ఎలా సాధ్యమవుతాయి? ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోకుండా ఒక వైసీపీ చేసిద్దా? సరే, వైసీపీ ఏమన్నా దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు పెరగబోతున్నాయి కదా, 816 ఏమో కాబోతున్నాయట పార్లమెంట్ స్థానాలు. ఆ 816 స్థానాలకి పోటీ చేసి 500 స్థానాలకు పైగా ఎంపీలు గెలిచి దేశంలో ప్రధానమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి అప్పుడు ఏమన్నా మారిస్తే సాధ్యమైతేమో. మరి పోటీ చేయమనండి, దేశం మొత్తం వైసీపీని పోటీ చేయమనండి. బుర్ర లేదు. అందుకనే మొన్న ఆర్కే గారు తిట్టింది. ఆర్కే గారు ఊకేం తిట్టా, ఆయన ఏదో మత్తులేని మాటలు మాట్లాడతాడు, ట్రోల్ అవుతాడు. మరి దాన్ని పట్టుకొని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, పిచ్చి మాటలు. ఏది ఏమైనా అమరావతిని కదిలించడం అనేది జగన్ వల్ల కాదు. వాస్తవం అది. అమరావతిని కదిలించడం అనేది జగన్ వల్ల కాదు. ఒకవేళ కదిలిస్తానని చెప్తే జగన్ అధికారంలో రావటం కూడా సాధ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే జగన్ రావాలి, మావిగన్ కావాలంటున్నారు కదా, మావిగన్ కావాలి అంటే జగన్ రాడు. ఎందుకంటే ప్రజల ఎమోషన్స్తో ఆడుకునేవాడు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకునేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు.
అయినా ప్రజలతో ఈగో ఏందండి? ప్రజలతో రాజీ పడాలి కానీ, ప్రజల అభిప్రాయంతో రాజీ పడాలి కానీ. సో జగన్ రావాలి, మావి కానీ కావాలి అనేటువంటి కామెంట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.